ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అకాల వర్షాలతో ధాన్యం తడిచి పోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ ప్రాంతంలో ఆదివారం ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన పర్యటనను రైతులతో కలిసి కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ సర్కార్లో తడిసిన ధాన్యాన్ని పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈయన వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధరతో 1800 నుంచి 2000 కొనే పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1250 రూపాయలకి కొనని పరిస్థితి ఉంది. 1250 రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది. జగన్ గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తూతు మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి. లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్కేయవలసి వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. గతంలో జగన్ గారి పరిపాలనలో తడిసి మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుక్కున్న పరిస్థితి ఉండేది ప్రతి గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు రైతులను గాలికి వదిలేశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ లోకి వచ్చి